హే రే చింటుగా నువ్వు గొర్రెలా కలిసిపోయిందిరా. ఫర్రు ఫుల్ మెయింటెనెన్సా బ్రో? టర్కీ టవల్ వేసుకుని నడుస్తున్నట్టే ఉన్నాడు సేమ్. వాళ్ళు చూసుకుంటారులే పోండ్రా బాబు. ఫేస్ టు ఫేస్ చూసుకుంటున్నాయి మావాడు. కూరలు తీసుకుంటూ డైరెక్ట్గా అంకుల్ మీదకి వెళ్ళిపోతున్నాడు. 12 seconds later. ఎంత రాశాడు? మనాలికి 124 అంటే 50 కిలోమీటర్స్ కవర్ చేసినాం. నాకు తెలిసి ఇంకా ఈ రేంజ్లోనే మేము రైడ్ చేస్తే ఇంకా మాకు సన్ లైట్ సన్ రేస్ పడవేమో, సన్ లైట్ ఉంటుంది కాసేపు. చూద్దాం. అక్కడ చూసారా తారా గారు? ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను. గ్లేషియర్స్ అలా కరిగి అలా వాటర్ ఫ్లో అవుతాయి. నాకు తెలిసి 10 అవుతుంది అనుకుంటున్నా. వావ్, నేను అనుకుతున్నా 10 అవుతుంది అనుకుంటున్నా ఇప్పటికైతే. చూద్దాం. బాగా టెన్షన్ అయితే పోయినట్టు ఇప్పటికీ. ఎంత దూరం ఉందో. మొన్న ఫ్లడ్స్కి ఇలా అయిందా లేదా ముందు నుంచి ఎలా ఉందా ఇది? మావైన బురదలో కలమంటాడుగా. వెళ్ళానుగా. ఓకే, ఇది పరిస్థితి సేమ్. బ్యాంక్ టు సర్చ్ ఇలా ఉన్నింది పరిస్థితి అక్కడ. ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ ఆగాల్సి ఉండే. ఒక్కోసారి హెచ్పిని చూసి సడన్గా కొంచెం స్పీడ్లో పోతుంటే ఏపీ అనుకుంటా ఎగ్జైట్ అవుతాం. మళ్ళీ చూస్తే హెచ్పి. టెంపరేచర్ ఒకసారి డ్రాప్ అవుతుంది, ఒకసారి అంటే కొన్నిసార్లు డ్రాప్ అయినా కూడా గ్రాడ్యువల్గా డ్రాప్ అవుతుంది, పెద్దగా నోటీస్ చేయము. అవుట్ అని పిలుస్తున్నాడు ఏంది? లేదు, గ్రాడ్యువల్గా డ్రాప్ అయింది అనుకోండి ఎఫెక్ట్ ఉండదు, పెద్ద ఇంపాక్ట్ ఉండదు. సడన్గా డ్రాప్ అయిపోయింది అనుకోండి, చాలాసార్లు అప్పుడప్పుడు చెప్తున్నాను కదా, ఫీల్ ఇట్. సో రేపు ఒకవేళ టైం ఉంటే లోకల్ మెకానిక్ అయినా లేదా రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళ దగ్గరకన్నా వెళ్ళి చైన్ అడ్జస్ట్మెంట్ అండ్ ఎయిర్ ఫిల్టర్ చెక్ చేయించుకుంటాను. చైన్ అడ్జస్ట్మెంట్ అయితే చేయించాల్సింది, ఎందుకంటే ఆఫ్ రోడింగ్లో టక్ అని సౌండ్ నాకు అర్థమైంది 1 or 2 ప్లేసెస్లో. చెప్పానుగా మనాలిలో కొండలతో పాటు గ్రీనరీ ఉంటుందని. ఇదే మేము పొద్దున చూసిన అంతా కూడా ఇలాగే ఉంటుంది. అందుకే 1 or 2 ప్లేసెస్ మిస్ అయినా కూడా నెక్స్ట్ వచ్చే ప్లేసెస్ మేము గూగుల్ మ్యాప్లో ఆఫ్లైన్లో సేవ్ చేసుకుంటాం కదా, సో అక్కడ జూమ్ చేస్తే తెలుస్తుంది గ్రీనరీలో ఉందా, ఓన్లీ మౌంటైన్ టెరేస్లోనే ఉందా రూట్ అని. సో అప్పుడప్పుడు అలా దాన్ని బట్టి కూడా నేను కొన్నిసార్లు రికార్డ్ ఆన్ చేసుకుంటున్నా. ఈ ఘాట్లోనే చీకటి అయిపోయింది, నో డౌట్. సో ఇలాంటి ఫెన్సింగ్ ఉన్నా కూడా ఓకే, లైట్ బడో ఇంకొకటి అయ్యి అది రిఫ్లెక్ట్ అయ్యి కనిపించింది ఎక్కడున్నాం, ఎంతవరకు లాస్ట్కి వెళ్ళిపోయినా తెలుస్తుంది. కొన్ని చోట్ల అది ఉండదు. ఈ లైట్ ఏదైతే త్రో ఉందో ఆ త్రోతోనే వెళ్ళాలి, చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. వా, అక్కడ చూసారా ఎదురుగా కొన్ని కొండల మీద లైట్ లేదు, ఓన్లీ ఆ కొండ మీద లైట్ వేసినట్టు, ఏదో స్టూడియోలో సెట్ వేసినట్లే.
ఒకవేళ ఇంకొక సజెషన్ ఏంటంటే ఇక్కడ ఏదో చిన్న లేక్ ఇది ఉంది లేక్. సో ఇంకొక సజెషన్ ఏంటంటే ఒకవేళ లదాఖ్ ట్రిప్ చేయాలనుకున్నారు డైరెక్ట్గా అంటే పెద్ద పెద్ద సిటీస్లో ఉన్న వాళ్ళకైతే డైరెక్ట్ ఫ్లైట్స్ దొరుకుతాయి. లేదు అంటే కనెక్టింగ్ ఫ్లైట్స్ కూడా ఉంటాయి టిల్ ఢిల్లీ టు లే. కాస్ట్లీ బట్ స్టిల్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ మెస్మరైజింగ్ సీనిక్ రూట్స్ అసలు చెప్తున్నా. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్ ల్యాండ్ ఇన్ లే. సింపుల్ ఒక 7 days 1 full week ప్లాన్. అది 5 days లీవ్ వేసుకుంటే 2 days వీకెండ్ డన్. మీరేం చేస్తారంటే ముందు వీకెండ్ సాటర్డే యూ ఫ్లై అంటే ఆల్మోస్ట్ మీకు ఏమొస్తుంది ఇక్కడ సాటర్డే సండే ప్లస్ 5 working days ప్లస్ 2 అంటే 7 + 2 9 days వస్తుంది మీకు. దీన్ని సింపుల్గా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే నేను రఫ్గా చెప్తా, అంత డీటెయిల్గా ఏం కాదు. ఖచ్చితంగా మీరు దాన్ని ముందు వెనకాల ఆల్టర్ చేసుకోండి. సో ల్యాండ్ అవ్వండి సాటర్డే ల్యాండ్ అవ్వండి. 2 days చిల్ సాటర్డే సండే ఎక్కడ ట్రావెల్ చేయకండి. ఎందుకంటే ఆల్టిట్యూడ్ మోషన్ సిక్నెస్ ఫ్లైట్లో చేసే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. బికాస్ వితిన్ మినిట్స్లోనే మీరు ఆల్టిట్యూడ్ మారిపోతారు. మేము చేసిన సర్క్యూట్లో మేము బహుశా ఏఎంఎస్ టాబ్లెట్స్ వల్ల ప్లస్ మేము స్లోగా ఆల్టిట్యూడ్కి వస్తున్నాం కాబట్టి మేము ఎవరు ఇబ్బంది పడలేదు. సాటర్డే సండే జస్ట్ రెస్ట్ అవ్వండి అంతే, ఏం చేయకండి. లే మార్కెట్లో ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి లేలో. మీరు ఆ 2 రోజులకి నా సజెషన్ ఏంటంటే యాక్టివా తీసుకోండి, ఒక యాక్సెస్ తీసుకోండి ఆరామ్సే. లేదు నాకు ఈ టెరెన్స్లో నాకు ముందే అలవాటు అవ్వాలనుకున్నాను డైరెక్ట్గా మీరు ఏ బండిలో అయితే ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటారో ఆ బండే తీసేసుకోండి 2 రోజులు. సో మీకు కొంచెం ముందే హ్యాండీ అనిపిస్తుంది, కంఫర్టబుల్గా ఉంటుంది మండే నుంచి రైడ్ స్టార్ట్ చేస్తే. నా సజెషన్ ఏంటంటే గో టు కార్గిల్ ఒకరోజు స్టే చేసిరండి. కార్గిల్లో కూడా చాలా ఉన్నాయి చూడడానికి. ఆ రూట్ గురించి చెప్పండి స్పెసిఫిక్గా, చాలా సీనిక్గా ఉంటుంది. అంటే ఇంత గ్రీనరీ ఉండదు బట్ అది వేరే సీనిక్ రూట్. ఒకరోజు ఉండండి, ఒకరోజు ఫుల్ 6 hours లేదా స్లోగా వెళ్ళాలనుకుంటే 7 hours 7.5 hours అంటే 1 full day దాని ఫ్లైట్ పెట్టుకొని మెమోరియల్ అవి ప్లేసెస్ కొంచెం చూసేయచ్చు ఆ రోజే. మీరు ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నప్పుడు గ్యాస్ వస్తుంది. ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే వెరీ నెక్స్ట్ డేనే రిటర్న్ అయిపోండి లేక్ వచ్చేసి మళ్ళీ అక్కడ ఏదైనా కొన్ని ప్లేసెస్ మిగిలిపోయింది 2 daysలో ఏదైతే కవర్ చేయలేదో ఆ ప్లేసెస్ ఆరామ్సే కవర్ చేసుకోండి. సో నెక్స్ట్ ప్యాంగాంగ్ కవర్ చేసుకోండి. ప్యాంగాంగ్ కూడా ఒక రోజులో అయితే కొట్టకండి, అది నా సజెషను. హ్యాండ్లే 50 kilometers, హ్యాండ్లేకి వెళ్ళడానికే ఒక రోజు పట్టిద్ది. హ్యాండ్లేకి వెళ్ళి ఒకరోజు స్టే చేసి ఉమ్లింగ్లా పాస్, వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్, అక్కడికి వెళ్ళి 100 kilometers ఉంటుంది హ్యాండ్లే నుంచి. హ్యాండ్లే కూడా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. లైక్ డిఫరెంట్ డెజర్ట్స్ లాగా డిఫరెంట్గా ఉంటుంది. మేమంతా నేను వీడియోలో చూసిన ఇన్ఫర్మేషన్ అక్కడక్కడ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తున్నాను. నేనైతే ఇది ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఓకేనా? సో ఇది జస్ట్ మీకు ఐడియా కోసమే. ఒకరోజు హ్యాండ్లే పెట్టుకోవచ్చు, వెరీ నెక్స్ట్ డే ఉమ్లింగ్లో అప్ అండ్ డౌన్ పెట్టేసుకోవచ్చు 100 kilometers కాబట్టి. ఎక్కువసేపు అక్కడ స్టే చేయకుండా వెళ్ళి దానాదన్ వీడియోస్ గ్రూప్ ఫొటోస్ తీసేసుకొని దానాదన్ ప్యాక్ అయిపోయి వెనక్కి వచ్చేసేయండి. సేమ్ 1 more day హ్యాండ్లే వెనక్కి వచ్చేసేయండి. సరే ఇంకొక ఫుల్ డే, ఇంకొక 2 రోజులు ప్యాంగాంగ్, ఇంకొక రోజు సోమేరి అని ఒక ఇది ఉంటుంది సేమ్ అలాంటికి. ఇక్కడ నైట్లో స్టార్స్ కనిపిస్తాయని చాలామంది వీడియోస్ చూసుంటారు మీరు. హోల్ పాయింట్ ఏంటంటే మన కళ్ళతో ఎంతవరకు అది చూడగలము, అది హోల్ ఎక్స్పీరియన్స్. అసలు నన్ను అడిగితే క్యాప్చర్ చేసి చూసుకోవడం ఫైన్, ఇట్స్ ఓకే, అది కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బట్ ఒక చిన్న రివర్ క్రాసింగ్, లేదు కింద నుంచి వెళ్ళిపోతున్నాయి. సో ఈ 2 పెట్టుకోవచ్చు. హ్యాండ్లీ చేయండి. కార్దుంగ్లా పాస్ ఒక 40 kilometers మేబీ రీచ్ అయిన 2వ రోజు కానీ, లేకపోతే ట్యూస్డే మీరు కార్గిల్ నుంచి వెనక్కి వస్తారు కదా అప్పుడు పెట్టుకోవచ్చు. ఇవి మేజర్ ప్లేసెస్ ప్యాక్ చేసుకొని చూసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ ఎయిర్పోర్ట్ హోప్, సింపుల్ లదాఖ్ ట్రిప్. మేజర్ ప్లేసెస్ కవర్ చేసిన వాళ్ళు అవుతారు. లేదు 14 days 16 days పెట్టుకుంటే మనాలి సర్క్యూట్ కూడా చేయొచ్చు మీరు. మనాలి వెళ్ళేటప్పుడు కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి. Few moments later. బ్రేక్ కాల్ చెక్ చేయించారా జనరల్ చెకప్ అప్పుడు?
ఇది బ్రేక్ ప్యాడ్స్ అయిపోయినాయి. రేపు బ్యాక్ బ్రేక్ పట్టుకో, అరిగిపోయింది. బ్రేక్ ప్యాడ్ చూడు ఎంత ఉందో, కనిపించిందా? ఇది మనాలి వాడేమంత 5,000 వస్తాయి 5,000 వస్తాయి అంటున్నాడు రా. షోరూంలో వాడేమంటున్నాడు, క్లాసిక్ 350 వేస్తే మీకు 1,000 మించి రావన్నాడు. కరెక్ట్ వాడు చెప్పింది 350 క్లాసిక్, అంతే అంతే. మనాలి మార్పిద్దాం ఎట్లా, రేపు కొంచెం లేట్గానే బయలుదేరుతాం కదా. చేంజ్ ఇన్ మనాలి. నాకు బ్రేక్ కావాలి కూడా డౌట్ తెలుసా, నా దాంట్లో బ్రేక్ కావాలి అప్పుడే తక్కువ ఉండింది, ఇప్పుడు పడుతుందా చూడు. 2,000 years later.